శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో మనం డిప్రెషన్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. మరి ఈరోజు డిప్రెషన్లో భాగంగా మరికొన్ని విషయాలు తెలియచెప్పడానికి మన ముందు వచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్య గారు. లావణ్యక్యని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. లావణ్యక్య, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, డిప్రెషన్ గురించి మీరు లాస్ట్ టైం చాలా విషయాలు మాకు తెలియచెప్పారు. అయితే పేరెంట్స్ పిల్లల గురించి మనం మాట్లాడుకున్నాము. టీనేజర్స్లో కానీ పిల్లలు 10th క్లాస్ పిల్లల్లో కానీ ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో అప్పుడు పేరెంట్స్ ఏ రకంగా జాగ్రత్త తీసుకోవాలి అని మీరు చెప్పారు. మరి పిల్లలు ఎలా గుర్తించాలి అండ్ పిల్లలు ఏ రకంగా జాగ్రత్త తీసుకోవాలంటారు? పిల్లలు కూడా తమకి తాము ఎప్పుడు ఫస్ట్ రావాలి అనే అడిక్షన్తో ఉండకూడదు. బికాస్ త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళ యొక్క శ్రమ అంతా కూడా ఆ ఫైనల్ రిజల్ట్ ఒక్కదాంతోనే తెలుస్తుంది. ఇంకా దాంతోనే నా లైఫ్ డిసైడ్ అవుతుంది అనేటువంటి ఒక ఫాల్స్ ఇల్యూజన్ని పెట్టుకుంటారు. యాక్చువల్గా ఒకసారి మనం తప్పితే లేదా ఒకసారి మనం అనుకున్నంత రిజల్ట్ రాకపోతే ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెంతో ఉంది లైఫ్. ఇంకా ఎన్నో చదివేది ఉంది, ఇంకెన్నో పాస్ అయ్యేది ఉంది. ఆ ఒక్క 10th క్లాస్ మార్క్సే మన యొక్క లైఫ్ని డిసైడ్ చెయ్యము. యాక్చువల్లీ ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. కానీ పిల్లలు దీన్ని గుర్తించాలి. పిల్లలు చదువుకోవాలి, కానీ చదువుకునేటప్పుడు నేను ఫస్టే రావాలి అనేటువంటి అడిక్షన్తో ఉండకూడదు. ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి చాలా కష్టపడి చదువుతుంది. ఎప్పుడైనా ఏ క్లాస్లో అయినా నేను ఫస్టే రావాలి, టాపర్గానే ఉండాలి అని. ఒక్కొక్కసారి అనిపించేది, ఎందుకు అంత శ్రమ పడటం, ఏమవుతుంది సెకండ్ వచ్చిన దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. అంటే చాలా కష్టపడి తన ప్లేస్ని, టాప్ ప్లేస్ని అలాగే దాన్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటుంది. కానీ ఇయర్ అంతా చాలా స్ట్రెస్తో, ప్రెషర్తో, చాలా టెన్షన్తో ఎక్కడ నా ప్లేస్ తప్పుతుందో అనేటువంటి ఆందోళనలో చదివి చివరికి ఫస్ట్ వచ్చిన అప్పుడు ఏమంత ఎంజాయ్మెంట్ ఉండదు. ఎందుకంటే త్రూఅవుట్ ద ఇయర్ ఆ కష్టపడే సమయంలో ఎంతైతే స్ట్రెస్ని క్రియేట్ చేసుకున్నారో, టెన్స్ అయ్యారో, దాని యొక్క రిజల్ట్ ఫైనల్గా టాపర్గా వచ్చిన తర్వాత మొమెంటరీగా ఉంటుంది, కొద్ది క్షణం కొరకు మాత్రమే. దాని బదులు ఇయర్ అంతా చాలా సంతోషంగా మంచి లక్ష్యం పెట్టుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అనే లక్ష్యం ఉండాలి. కానీ సంతోషంగా చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చదువుకునేటువంటి సమయం ఏదైతే ఉందో, ప్రిపరేషన్ ఏదైతే ఉందో, త్రూఅవుట్ ద ఇయర్ చేసేది అందులో కూడా చాలా హ్యాపీగా ఉంటూ చేస్తున్నానా నేను అనేది చూసుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్లీ వై వి వాంట్ ఫస్ట్ ర్యాంక్? ఎందుకంటే హ్యాపీనెస్ కోసం, హ్యాపీగా ఉండాలి అనే ఫీలింగ్ కొరకు మీరు ఫస్ట్ ర్యాంక్ని అక్కడ మీడియంగా పెట్టుకున్నారు. అంటే టాప్ వస్తేనే నేను హ్యాపీ అని అందరూ ప్రేజ్ చేస్తారు. హ్యాపీగా ఉంటూ ఆ ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోయినా స్టిల్ యూ విల్ బి హ్యాపీ. ఎందుకంటే హ్యాపీనెస్తో ఆ యొక్క ప్రయత్నం చేశారు కాబట్టి దాని రిజల్ట్ కూడా చాలా హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఒకవేళ చాలా శ్రమపడి, చాలా ఒత్తిడిలో, చాలా ప్రెషర్లో, చాలా కష్టపడుతూ, చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, భయంతో, టెన్షన్తో ఆ ప్రయత్నం చేసిన ఫైనల్గా ఆ రిజల్ట్ వచ్చాక ఎంతైతే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకున్నారో అంత హ్యాపీనెస్ కూడా రాదు. బికాజ్ మొత్తం ఇయర్ అంతా ఏదైతే శ్రమ పడ్డారో, ఏదైతే చేశారో దాని యొక్క ఫలితము చివరికి వచ్చిన తర్వాత మొమెంటరీగా, అంటే కొంత సమయం కొరకు మాత్రమే, తాత్కాలికంగా ఉంటుంది. అంటే పిల్లలు హ్యాపీగా ఉండి చదువుకోవడానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకసారి భూటాన్ కింగ్ని అడిగారంట, ఏంటి మీ దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది, దీనికోసం మీరేం ప్రయత్నాలు చేయట్లేదా? ఇంత లో ఇన్కమ్తో ఎలా మీ దేశంలో అన్ని అభివృద్ధి చెందుతాయి, మీకేమీ అనిపించట్లేదా దీన్ని డెవలప్ చేయాలి అని అన్నారంట. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారంట, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా పర్ క్యాపిటల్ హ్యాపీనెస్ ఎంత ఉంది మా దేశంలో అది చూడండి అని. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారనేది చూడండి. చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ లెవెల్ ఎంత ఎక్కువ ఉంది అన్నది అన్ని దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నారు, అది ఇంపార్టెంట్ కాదు. షో ఆఫ్ ఈజ్ నాట్ నెసెసరీ, హ్యాపీనెస్ ఈజ్ మోర్ నెసెసరీ. అల్టిమేట్ గా మనం ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాం? హ్యాపీనెస్ స్టేజ్కి.
యెస్. ఆ హ్యాపీనెస్‌ని అచీవ్ చేయడానికి ఇన్ని రకాల బ్యారియర్స్ పెట్టుకున్నాం. హ్మ్. అంటే ఈ రోడ్ ఎండ్‌లో హ్యాపీనెస్ ఉంది. దాన్ని నేను అచీవ్ చేయాలి అనుకుంటున్నాం. హ్మ్. బట్ ఇట్ ఈస్ ఆల్ ద వే అలాంగ్ ద రోడ్. హ్మ్. హ్యాపీనెస్ అనేది ఎక్కడో చివరన లేదు. ఏదో సాధిస్తే వచ్చేది కాదు. ప్రతి క్షణం మనం దాన్ని రచిస్తూ, మన లోపలే ఉంది. యాక్చువల్‌గా ఆ ఫీలింగ్‌లో ఉంటూ మనం అన్ని పనులు చేస్తూ ఉండొచ్చు. అకే కొంతమంది పిల్లలకి ఎన్ని ఇచ్చినా, ఎన్ని దొరికినా, ఏం లభించినా గానీ, వాళ్ళు అన్నిట్లో పార్టిసిపేట్ చేసినా, అన్ని గిఫ్ట్‌లు గెలుచుకున్నా, లేదంటే మంచిగా అచీవ్ చేసినా గానీ, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటారు? పోల్చుకోవడం వల్ల. హ్మ్. ఇంకా పోల్చుకుంటూ ఉంటారు. హ్మ్. ఇంకా వాళ్ళకన్నా నేను ముందు లేను కదా! ఇంకా హ్మ్. వీళ్ళలాగా నేను అవ్వాలి కదా! హ్మ్. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే టీనేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు సడెన్‌గా స్కూల్ లైఫ్‌లో నుండి కాలేజ్ లైఫ్‌కి ఎంటర్ అవుతున్నప్పుడు పోల్చుకోవడం బాగా చేస్తూ ఉంటారు. హుహుహు. సో, ఈ పోల్చుకోవడం ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు తప్పనిసరిగా హ్మ్. అన్నీ అచీవ్ చేస్తున్నా కూడా సాటిస్ఫైడ్‌గా లేరు అంటే హ్మ్. స్టిల్ దే ఆర్ క్రేవింగ్ ఫర్ సంథింగ్. హ్మ్. ఇంకా ఏదో ఉంది. ఇంకా ఏదో సాధించాలి అని ఒక ఫీలింగ్. ఆ వాక్యూమ్ ఉంది కాబట్టి ఇంకా ఏదో చెయ్యాలి, చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. ఓకే. మీరన్నట్టు ఇప్పుడు మార్కులు తక్కువొచ్చాయి. మనం అనుకున్నంత టార్గెట్ మనం రీచ్ అవ్వలేదు అంటే ఓకే. ఒకవేళ రియల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫెయిల్ అయ్యాననుకోండి. ఫెయిల్ అయితే ఆ ఫీలింగ్ తట్టుకోవడం చాలా కష్టం కదా! అండ్ అందరిని ఎదుర్కోవడం కష్టం. అండ్ మనకి మనం అర్థం చేయించుకోవడం కూడా చాలా కష్టం కదా! మరి అలాంటప్పుడు? లైఫ్‌లో మనకి చాలా అటెంప్ట్స్ ఒస్తాయి. హ్మ్. ఫెయిల్యూర్ ఒక స్టెప్‌లో, ఒక హ్మ్. విషయంలో మీరు ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్‌లో టోటల్‌గా ఫెయిల్ అయినట్లు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. బికాస్ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటారు. హ్మ్. ఫెయిల్యూర్ అనేది మనము సఫలత వైపు, విజయం వైపు వెళ్ళడానికి ఒక మెట్టు లాంటిది అది. అంటే ఫెయిల్ అయ్యాము అంటే అక్కడే మనం ఆగిపోకుండా, మనకి మనం ప్రోత్సహించుకొని నెక్స్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. హ్మ్. బికాస్ ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే లైఫ్‌ని ఒక గేమ్ లాగా చూడాలి. పిల్లలకైతే ఎక్కువగా క్రికెట్ గేమ్ బాగా ఇష్టం కదా! మరి క్రికెట్ గేమ్‌లో చూడండి, ఒక వ్యక్తి బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు బ్యాటింగ్ జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఒకవేళ ఒక బాల్‌ని బ్యాటింగ్ చేసి అతను మిస్ చేశాడనుకోండి, ఇంక వేస్ట్ ఈ ఆటగాడు అని అంటారా? లేదు. అనరు కదా! పోనీ సెకండ్ బాల్‌ని కూడా మిస్ చేశారనుకోండి. అప్పుడు? అప్పుడు కూడా అనం. ఒకవేళ థర్డ్ బాల్ కూడా మిస్ చేశారనుకోండి. అప్పుడు? అప్పుడు నథింగ్ కూడా విల్ హ్యాపెన్. నథింగ్ విల్ హ్యాపెన్. బికాస్ ఫోర్త్ బాల్‌లో ఒక్కసారే 6 కొట్టొచ్చు. ఫిఫ్త్ బాల్‌లో మళ్ళీ 4 కొట్టొచ్చు. సిక్స్త్ బాల్‌లో అగైన్ 6 కొట్టొచ్చు. దేర్ ఆర్ సో ఛాన్సెస్. హ్మ్. అంతే తప్ప 1, 2, 3 అవకాశాలు పోగొట్టుకున్నంత మాత్రాన వాళ్ళని ఫెయిల్యూర్ అని అనరు. అవును. ఒకవేళ ఒక ఓవర్ అంతా కూడా అంటే హ్మ్. ఒక 6 బాల్స్ కూడా కంప్లీట్‌గా మిస్ చేసినా హ్మ్. ఈ ఆటగాడు వేస్ట్ అని మాత్రం అనరు. హ్మ్. సేమ్ అలాగే లైఫ్‌ని ఇమాజిన్ చేయండి. హ్మ్. ఒకవైపు లైఫ్ ఆపర్చునిటీస్ అనేటువంటి బాల్స్‌ని మన వైపు త్రో చేస్తుంది. హ్మ్. మనం యాస్ ఎ పర్సన్ బ్యాటింగ్ చేస్తున్నాం. హ్మ్. సో, ఒక ఆపర్చునిటీ అనే బాల్ మన వైపు వచ్చింది. హ్మ్. మిస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఒక బాల్ మాత్రమే మిస్ అయింది. నేను హ్మ్. ఔట్ అవ్వలా. హ్మ్. ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే క్రికెట్ గేమ్‌లో ఎవరైనా ఔట్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. వెనకాల వికెట్ కీపర్ ఉంటారు. ఎవరైనా క్యాచ్ పెట్టడానికి రెడీగా ఉంటారు. హ్మ్. మనం ఔట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈవెన్ అవును. బౌలింగ్ వేసేవారు డైరెక్ట్‌గా మనల్ని ఔట్ చేయవచ్చు. అవును. కానీ లైఫ్‌లో ఎవ్వరు కూడా మనల్ని ఔట్ చేయలేరు. హ్మ్. అన్‌లెస్ వి క్విట్ నోబడీ కెన్ ఔట్ అస్. యాహ్! మనకి మనం ఆటని విరమించుకునేంత వరకు ఎవరు మనల్ని ఔట్ ఎవరు మనల్ని చేయలేరు. ఓడించలేరు. అంటే హ్మ్. ఔట్ చేయలేరు. సో, ఇదొక బెస్ట్ థింగ్ అబౌట్ అవర్ లైఫ్. హ్మ్. సో, ఆపర్చునిటీస్ మన వైపు వస్తూ ఉన్నప్పుడు, మనం ఒకటి మిస్ అయినా, ఒక దానిలో ఫెయిల్ అయినా, రెండో దానిలో కూడా ఫెయిల్ అయినా, మూడో దానిలో కూడా ఫెయిల్ అయినా, స్టిల్ మనకి చాలా చాలా బాల్స్, వస్తూనే ఆపర్చునిటీస్ ఉంటాయి. వచ్చేవి ఉన్నాయి. హ్మ్. ఇది గుర్తుంచుకోవాలి. హ్మ్. పిల్లలైనా, టీనేజర్స్ అయినా, ఇంకెవ్వరైనా సరే హ్మ్. లైఫ్‌లో. ఇక్కడికే అది ఎండ్ అయిపోదు. ఎండ్ అవ్వదు. హ్మ్. ఎంతమంది మహనీయుల యొక్క జీవితాల్లో హ్మ్. ఫెయిల్యూర్స్ చూడలేదు? హ్మ్. అబ్రహం లింకన్ ఉన్నాడు. ఎన్ని సార్లు, ఎన్ని విషయాల్లో అతను ఫెయిల్ అయ్యాడు. అయినా అల్టిమేట్‌గా ఒకరోజు ఆయన అత్యంత సంపన్న దేశం, మొత్తం ప్రపంచాన్ని శాసించేటువంటి యునైటెడ్ స్టేట్స్‌కి 16థ్ ప్రెసిడెంట్‌గా అయ్యాడు. హ్మ్. సో, ఫెయిల్యూర్ ఈస్ నాట్ ద ఎండ్. హ్మ్. ఒక చోట మనం ఫెయిల్ అయ్యాము అంటే, అదే లైఫ్‌ని ఎండ్ చేసినట్టుగా కాదు. పిల్లలు ఇది బాగా గుర్తుంచుకోవాలి.
కేవలం నేను ఒక బాల్ మిస్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు ఈ బాల్ గురించి ఇది మిస్ అయింది అని ఆలోచిస్తూ ఉంటే ఎదుట నుండి ఇంకొక బాల్ వస్తుంది ఆపర్చునిటీ, దాన్ని చూడడం కూడా మర్చిపోతారు. అవును. దీని గురించే ఆలోచిస్తూ ఉంటే, ఫెయిల్ అయిన విషయాన్నే చింతిస్తూ ఉంటే, ఇప్పుడు ఎదుట వచ్చే కొత్త అవకాశాన్ని ఉపయోగించుకోలేరు, దాన్ని చూడలేరు, అది కూడా పోతుంది. అందుకని ఏదైతే మన చేయి జారిపోయిందో, దేన్నైతే మనం చెయ్యలేకపోయామో దాని గురించి ఆలోచించడం వృధా. దాని నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. ఓకే, ఈ పొరపాట్లు చేయడం వలన మేబీ నేను అచీవ్ చేయలేకపోయాను, లేదా నేను అన్ని రకాలుగా సిస్టమేటిక్గా మంచిగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా అన్నీ చేసినప్పటికీ నాకన్నా ఎంతోమంది ఇంకా ఎక్కువ కృషి చేసి ఉండొచ్చు, అందుకని వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, నాకు తక్కువ వచ్చాయి. ఇప్పుడు మనం చేసిన ఎఫర్ట్ ఫైనల్ కాదు కదా, మనకన్నా ఇంకా ఎక్కువ కృషి చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అందుకని వాళ్ళకి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇవ్వగలిగారు, నేను చేసిన దానికి నాకు వచ్చింది. ఓకే. అంతే తప్ప దీనికి ఇంకా కృంగిపోవడం, ఇంకా ఆత్మహత్యే దీనికి ఇంకా సమాధానం అనుకోవడము, ఇవన్నీ చాలా రాంగ్ స్టెప్స్. కాబట్టి పిల్లలు బాగా అటెన్షన్ ఇవ్వాలి, చాలా ఒక గేమ్ లాగా లైఫ్లో హ్యాపీగా ఉంటూ చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఓకే, వ్యూయర్స్కి మీరు ఇంకో విషయం ఏంటి అంటే, పర్సనల్గా అందరికీ తెలియాల్సిన విషయం, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఇదనే కాదు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆత్మహత్య అనేది ఒక సొల్యూషన్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆ సోల్ ఎంత సఫర్ అవుతుంది అనేది తెలియాలి. ఎస్, ఎందుకంటే ఆత్మహత్య అనేది ఏంటి, సడన్గా మీరు వాంటెడ్లీ మీ లైఫ్ని క్విట్ చేయాలనుకోవడం. యాక్చువల్గా న్యాచురల్గా జరగాల్సింది. న్యాచురల్గా మన యొక్క మొత్తం కార్మిక్ అకౌంట్స్ అన్నీ ఎండ్ అయిపోయి ఎక్కడి వరకు మన యొక్క రోల్ ఉందో అక్కడి వరకు మనము కంటిన్యూ అవ్వాలి. అవును. కానీ దాన్ని మనం సెల్ఫ్ డెసిషన్తో సడన్గా స్టాప్ చేస్తున్నాము అంటే చాలా సఫర్ అవుతాం. ఇన్ఫ్యాక్ట్ అది మనల్ని మనము చాలా పెద్దగా పనిష్ చేసుకుంటున్నట్టు. ఓకే, అది చాలా పెద్ద పనిష్మెంట్. అందుకేనేమో ఆత్మహత్య అనే ఒక వర్డ్ యూజ్ చేయాల్సి మహాపాపం వచ్చింది. ఆత్మహత్య మహాపాపం. ఎవరైనా ఒక వ్యక్తిని చంపితే ఎంత పాపమో, తనని తాను చంపడం కూడా పాపమే. కాబట్టి ఎవ్వరు కూడా ఏ వయసులో ఉన్నటువంటి వారైనా సరే ఆత్మహత్యకి పాల్పడకుండా జీవితంలో ఆశావాదంతో జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఓకే. ఎంత ఆశావాదంతో ఉంటారో అటువంటి వారికి ఏదో ఒక రోజు ఆ ఆశా కిరణాలు ఉదయిస్తాయి, వారి జీవితంలో వెలుగును తీసుకొస్తాయి. ఓకే. ఓకే, ఇప్పుడు టీనేజర్స్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే యువత కాలేజ్కి వెళ్తూ ఉంటారు. సో కాలేజెస్కి వెళ్తూ చదువుకుంటూ కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. అలా గురైనప్పుడు, లేదంటే చెడు అలవాట్లకి వ్యసనాలకి అడిక్ట్ అయినప్పుడు, అంతేకాకుండా కొందరు చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తారు. సో అది కూడా ఒక డిప్రెషన్కి సైన్ అంటారా? అది కూడా డిప్రెషన్కి సైన్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఆ ఏజ్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. పిల్లలు ఎప్పుడైతే స్కూల్ లైఫ్లో ఉంటారో అప్పటి వరకు పేరెంట్స్ అండర్లో ఉంటారు. వన్స్ దే ఎంటర్ ద కాలేజ్, అప్పటి నుండి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. తనని తాను కూడా నేను చాలా పెద్దవాడిని అయిపోయాను, ఇప్పుడు నేను పేరెంట్స్ అండర్లో ఉండకూడదు, ఇంకా పేరెంట్స్ పైనే డిపెండ్ అవ్వకూడదు, ఒక రకమైన ఇంటర్నల్ ఫ్రీడమ్ని కోరుకుంటూ ఉంటారు. తన తోటి ఫ్రెండ్స్ అందరినీ చూడడం, సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోవడము, తనకి తానే ఇంతకుముందు అయితే ప్రతి చిన్నదానికి అమ్మని నాన్నని సంప్రదించే విషయంలో ఇక్కడ ఇప్పుడు తనకి తానే నిర్ణయం తీసుకోవాలి అని అనుకోవడం, ఇండివిజువాలిటీని బాగా పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఆ ఏజ్ ఫ్యాక్టర్. ఎందుకంటే చుట్టూ కాలేజీలో అందరినీ చూస్తూ ఉంటారు కాబట్టి అందరితో బాగా ఎక్కువగా కంపేర్ చేసుకుంటారు. అందం విషయంలో కానీ, తన హైట్, పర్సనాలిటీ విషయంలో కానీ, డ్రెస్సింగ్ విషయంలో కానీ, అన్ని ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నిట్లో తెలియకుండానే ఒక రకమైన కంపారిజన్ వస్తూ ఉంటుంది. సో అందరిలో మంచిగా ఉండడానికి, గుడ్ లుకింగ్గా కనిపించడానికి ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా మనసులో కూడా ఒక ఫీలింగ్ ఏం ఏర్పడుతుంది అంటే, ఇంకా నేను ప్రతిదీ అమ్మ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, చేసుకోవడం మానేస్తారు. ఇంకా నేనేమైనా చిన్నపిల్లన్నా? నాకు అన్ని తెలుసు.
ఇప్పుడైతే నాకు అన్నీ తెలుసు కదా! ఇప్పుడు నేను కొంచెం పెద్దవాడిని అయ్యాను గదా! కాబట్టి ఇంకా ఇంత చిన్న చిన్న వాటికి కూడా మమ్మీని, డ్యాడీని అడగడం ఏంటి అని అలా తనకి తానే అనుకుంటారు. అనుకోని షేర్ చేసుకోవడం మానేస్తారు. ఇంకొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే, తన తోటి పిల్లల్లో ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. సపోజ్ స్మోకింగ్ అలవాటు ఉంది, లేకపోతే ఇంకేదైనా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది ఫ్రెండ్స్‌లో. నెమ్మదిగా నేను ఎదిగాను కదా! సో, నేను కూడా ట్రై చేయాలి. అంటే నేనేంటో నిరూపించుకోవడానికి నేను అన్నిటిలో నా యొక్క రోల్ ఉండాలి అన్నట్టుగా భావించి వాటికి కూడా అడిక్ట్ అయిపోతున్నారు. అలవాటు పడుతూ ఉంటారు. అంతేకాకుండా అలవాటు పడినటువంటి వారికి చెడు మార్గంలో వెళ్తున్నారు కాబట్టి ఇంకా బాగా పేరెంట్స్ నుండి గ్యాప్ ఏర్పడుతుంది. కొంచెం లేట్‌గా ఇంటికి రావడం, పేరెంట్స్ ఏమైనా అడిగినా కూడా సరిగ్గా సమాధానం చెప్పకపోవడం, కేర్‌లెస్‌గా ఉండడము, అరవటము, సడన్‌గా అరుస్తూ ఉంటారు. అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండడం, అండ్ ప్రెజెంట్ ఉన్న పర్సన్స్‌తో ఎక్కువ మాట్లాడకపోవడం, ఆల్వేస్ అంటే సోషల్ మీడియాలో అండ్ ఆర్టిఫిషియల్ వాటిలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. సో ఓవరాల్‌గా ఏంటి అంటే వైలెంట్‌గా అయిపోతారు. అంటే అంతకుముందు ఎంత మంచిగా ఉండేదో పేరెంట్స్‌కి ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. పేరెంట్స్ ఏవైతే పాకెట్ మనీగా ఇచ్చేటువంటి డబ్బులు ఉంటాయో వాటిని కూడా చెడు కార్యాల కోసం వినియోగిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పేరెంట్స్ ఆ టైంలో ఫ్రెండ్గా అవ్వాలి. పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు కానీ పేరెంట్స్తో కాదు. సో పేరెంట్సే ఫ్రెండ్స్ అయిపోయారనుకోండి, పేరెంట్సే ఓపెన్గా ఒకవేళ పిల్లలకి ఏదైనా అలవాటు ఉంది అని తెలిసిన పేరెంట్స్ దాన్ని ఈజీగా హైలైట్ చేసి భయపెట్టే విధంగా చెయ్యకుండా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపించి, అంటే వాళ్ళకి ఫైన్ అబద్ధం చెప్పాలి మా అమ్మ వాళ్ళ ముందు అని అనిపించకుండా ఓపెన్గా చెప్పగలిగే విధంగా పేరెంట్స్ బిహేవియర్ ఉండాలి. సో వీళ్ళు వాళ్ళకి అన్ని ఓపెన్గా చెప్పుకునేలా ఉండాలంటారు. పేరెంట్స్ ఎంత బాగా అలా సపోర్టివ్గా అంటే ఫ్రెండ్గా బిహేవ్ చేస్తూ వాళ్ళతో పాటు సరదాగా ఉంటారో అంత నెమ్మదిగా ఆ పిల్లలు పేరెంట్స్కి అన్ని విషయాలు చెప్పుకోవడానికి ముందుకు వస్తారు. కానీ పేరెంట్స్ చిన్నప్పుడు ఎలా ట్రీట్ చేశారో ఇప్పుడు ఎదిగిన తర్వాత కూడా అలాగే నా కంట్రోల్లోనే ఉండాలి, నా ప్రొటెక్టివ్ జోన్లోనే ఉండాలి, ఎప్పుడు ప్రతిదీ నాకు చెప్పే చేయాలి అని అలా కండిషన్స్ పెడుతూ ఉంటే ఆ పిల్లలు మన చేతికి రారు. నెమ్మదిగా వీళ్ళ ముందు ఉన్న వెనకాల ఎన్నో చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ పిల్లలతో కొంత ఫ్రెండ్లీగా ఉండడం చాలా అవసరం. అలా ఫ్రెండ్లీగా ఉంటూనే వాళ్ళతో మాట్లాడుతూ వారికి అన్ని విషయాలను చెప్తూ వాళ్ళ కాలేజ్ విషయాలు కూడా అడుగుతూ వాళ్ళని కూడా గుర్తు చేస్తూ, సపోజ్ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఏమైనా చెప్పారనుకోండి, నెక్స్ట్ డే ఆ ఫ్రెండ్ వచ్చారా, ఎలా ఉన్నారు, సో మీరు కూడా ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతే డెఫినెట్లీ కొంత పిల్లల్లో ఓపెన్నెస్ వస్తుంది. సో ఓపెన్నెస్ హైడ్ చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. సో అలా ఓపెన్నెస్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు, వాళ్ళు ఏ వేలో వెళ్తున్నారు అన్నది అర్థమవుతుంది. సో వాళ్ళని ఆ రకంగా మనము డిప్రెషన్కి వెళ్ళకుండా ప్రివెంట్ చేయొచ్చు అంటారు. ఓకే అకియా, అయితే డే టు డే లైఫ్లో వచ్చే చిల్డ్రన్స్కి, యూత్కి అండ్ టీనేజర్స్కి ఫెయిల్యూర్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అండ్ ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న విషయం గురించి చాలా చక్కగా వివరించారు. మనకు అందరికీ తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా మనం మర్చిపోయాం ఆ విషయాల్ని చక్కగా మీ యొక్క రీతిలో అర్థం చేయించారు. చాలా ధన్యవాదాలు అకియా, అండ్ మీ యొక్క వాల్యుబుల్ టైం మా కోసం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓం శాంతి. ఇప్పుడున్న లీడింగ్ సమస్య ప్రేమ సంబంధాల్లో చాలామంది యూత్ చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళ యొక్క లైఫ్లో ఒక పెద్ద ఫెయిల్యూర్గా ఫీల్ అయ్యి డిప్రెషన్కి గురయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మరి దీని గురించి, దాని యొక్క సమాధానం గురించి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మీ ముందు ఉంటాము. ఆ ఎపిసోడ్లో మీకు ప్రేమలో విఫలమైన వారికి డిప్రెషన్ ఎలా గురవుతారు, దాని నుంచి ఎలా బయటికి రావాలి, దాని గురించి తెలియచెప్తాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాము. అంతవరకు సెలవు. ఓం శాంతి. విజయం ముగింపు కాదు, పరాజయం శాశ్వతం కూడా కాదు.
सर्वसमुद्रवकारेणलिङ्गं निर्मलभासित शोभितलिङ्गं जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टित शोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्रवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परात् परं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदितः।